ఓకే, హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఘోష్ గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకుపోలేదు అనేది అర్థమైంది. ఎందుకంటే ఘోష్ గారితో 3 times నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఒక్కసారి మాత్రమే విలేకరుల ముందట నన్ను ప్రశ్నించారు ఆయన. 2 సార్లు 2 గంటలు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలలో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఏది రాలేదు. ఆయనకు రాని ఇన్ఫర్మేషన్ నేను 30-40 డాక్యుమెంట్స్ ఇచ్చాను. అంటే నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చాను. కానీ ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఆయన దృష్టికి తీసుకురాలేదు. కేబినెట్ మినిట్స్ కూడా ఆయన దృష్టికి తీసుకురాలేదు అనేది ఈ హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమైంది. కేబినెట్ సమాచారం అడిగారు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. అన్ని ఇవ్వలేదు, కొన్ని దాచారు. మరి దాచినప్పుడు అప్పటి ప్రభుత్వం తరపున వీళ్ళ దగ్గర కూడా ఏదో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవ్వలేరా? చెప్పాడు కదా హరీష్ రావు గారు, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే మేము అవన్నీ పెట్టుకునే వాళ్ళము. వాళ్ళు చాలా భరోసాతో ఉన్నారు కదా భరత్ గారు. ఒక్క రోజు ముందు కూడా నేను కేసీఆర్ గారిని అడిగితే 70 సీట్లు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశాడు. వాళ్ళందరికి పెద్ద షాక్ కదా. ఓకే ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈటెల రాజేందర్